హాయ్ హలో అందరికి వెల్కమ్ టు మై ఛానల్. జగనన్న విద్యా దీవెన ఏదైతే పెండింగ్ అమౌంట్ ఉంటుందో మే 16వ తారీఖున అఫీషియల్ గా మనకి డీబీటీ నుంచి అయితే రిలీజ్ చేశారు. విషయం అయితే అందరికీ తెలిసిందే. ఇంకా దాదాపు చాలా మటుకు స్టూడెంట్స్ కి అయితే ఈ యొక్క పెండింగ్ అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వలేదు అని అయితే చెప్తున్నారు. మీరు అన్ని ఎలిజిబుల్ అయినా కూడా అమౌంట్ కానీ క్రెడిట్ అవ్వకపోతే మీరు మీ అంతటికి మీరే జ్ఞానభూమి పోర్టల్లో గ్రీవియన్స్ అనేది అప్లై చేసుకోవచ్చు. అసలు గ్రీవియన్స్ అంటే ఏంటి అండ్ ఏ విధంగా అప్లై చేసుకోవాలని డీటెయిల్ గా మీకు ఈ వీడియోలో ఒక క్యాండిడేట్ అనేది కూడా చేసి అయితే చూపిస్తాను. ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోవద్దు. జగనన్న విద్యా దీవెన అండ్ జగనన్న వసతి దీవెనకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా షేర్ చేస్తూ ఉంటాను. అయితే జగనన్న విద్యా దీవెన ఏదైతే మే 16వ తారీఖున రిలీజ్ చేశారో అందరూ మీ యొక్క స్టేటస్ అయితే చెక్ చేసుకోండి. అండ్ ఏ విధంగా స్టేటస్ చెక్ చేసుకోవాలని డీటెయిల్ ఒక వీడియో అయితే చేశాను. వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ అమౌంట్ ఎవరికైతే క్రెడిట్ అయిందో సో ఈ యొక్క జ్ఞానభూమి పోర్టల్లో కూడా అప్డేట్ అయితే చేసేసారు. ఫీజు ఎంత అమౌంట్ క్రెడిట్ అయింది అండ్ ఏ డేట్ ని పడింది అనేది కూడా క్లియర్ గా మనకి ఇంటర్ఫేస్ అయితే అవుతుంది. అయితే ఎవరైనా ఒకవేళ అన్ని ఎలిజిబుల్ అయినా కూడా మీకు ఎలాంటి కారణం లేకుండా అమౌంట్ కానీ ఆగిపోయి ఉంటే మీ అంతటికి మీరే గ్రీవెన్స్ అనేది అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకేనా, అది మీరు ప్రాబ్లం పడవసరం లేదు. మీ అంతటికి మీరే గ్రీవెన్స్ అనేది అప్లై చేసుకోవచ్చు ఏ క్యాండిడేట్ అయినా కూడా. ముందుగా జ్ఞానభూమి పోర్టల్లో మీ డీటెయిల్స్ తో లాగిన్ అయితే అయిపోండి. ఓకేనా, ఒక క్యాండిడేట్ అయితే నేను లాగిన్ అయితే చేసి చూపిస్తాను. సేమ్ అదే విధంగా మీరు లాగిన్ అయిపోండి. అండ్ లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ టోటల్ గా మీకు ఇక్కడ ఇంటర్ఫేస్ అయితే అవుతుంది. ఇక్కడ వ్యూ ప్రింటర్ స్కాలర్షిప్ అండ్ ఇక్కడ మనకి కొన్ని సర్వీసెస్ అనేది చూపిస్తాయి. ఇక్కడ మనకి యాడ్ గ్రీవియన్స్ అనేది ఇక్కడ మనకి ఒక సర్వీస్ అనేది అయితే ప్రొవైడ్ చేశారు. అది మీ అంతటికి మీరే స్టూడెంట్ అనేది కూడా అప్లై చేసుకోవచ్చు, లేదా మీ సచివాలయంలో కూడా అప్లై చేసుకోవచ్చు. యాడ్ గ్రీవియన్స్ మీద సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అప్లికేషన్ ఐడి అనేది మనకి ఇక్కడ అడుగుతుంది. మీరు రీసెంట్ అప్లికేషన్ ఐడి సెలెక్ట్ చేసుకుంటే టోటల్ గా మీ యొక్క అప్లికేషన్ నేము, కాలేజ్ నేము, కోర్సు ఇవన్నీ కూడా మీకు ఇంటర్ఫేస్ అయితే అవుతుంది. ఇక్కడ నేను మీకు వీడియో పర్పస్ గా చూపిస్తున్నాను కాబట్టి రీసెట్ అయితే చేస్తున్నాను. ఇక్కడ టైప్ ఆఫ్ గ్రీవియన్స్ అయితే అడుగుతుంది. ఇక్కడ స్టూడెంట్ గ్రీవియన్సా లేదా అబ్జెక్షన్ అగైనెస్ట్ ఇన్ఎలిజిబిలిటీ అని అయితే అడుగుతుంది. స్టూడెంట్స్ గ్రీవెన్స్ కానీ మీరు సెలెక్ట్ చేసుకుంటే స్టూడెంట్స్ గ్రీవెన్స్ మీద కింద సెలెక్ట్ గ్రీవెన్స్ దగ్గర మీరు సెలెక్ట్ ఇక్కడ మనకు టోటల్ గా చాలా మటుకు చూపిస్తాయి. ఇక్కడ స్టార్టింగ్ చూసుకుంటే బ్యాంక్ అకౌంట్ ఏమైనా మిస్టేక్ ఉంటే చేంజ్ చేసుకోవచ్చు, స్కాలర్షిప్ టైప్ ఏమైనా ప్రాబ్లం ఉంటే చేంజ్ చేసుకోవచ్చు, కాలేజీ నేమ్ తప్పు ఉంటే అది కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు, ఒకవేళ డిస్కంటిన్యూడ్ ఏమైనా ప్రాబ్లం కానీ ఉంటే అది కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇది మీరు చేంజ్ చేసుకోలేరు, జస్ట్ మీరు వాళ్ళకి అంటే వాళ్ళకి అప్లై చేస్తున్నారు. అది మీరు అంటే ఎటువంటి అంటే ఎలిజిబుల్ అయినా కూడా ఇన్ఎలిజిబుల్ గాని అయ్యి ఉంటే వాళ్ళు స్టేటస్ అనేది చేంజ్ చేస్తారు. ఓకేనా, ఇక్కడ డిస్కంటిన్యూడ్ అండ్ కోర్స్ ఇయర్ చేంజ్ చేయాలనుకున్నా అండ్ ఇక్కడ మీరు డిటైన్ అయినా కూడా అండ్ బ్యాంక్ అకౌంట్ ఏమైనా చేంజ్ చేయాలనుకున్నా మీరు చేంజ్ చేసుకోవచ్చు. అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ రాంగ్ గా అప్లోడ్ చేసుకుంటే కాలేజ్ వాళ్ళు అప్లోడ్ చేస్తే అది కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా సెట్ కాన్ఫరెన్స్ రిక్వెస్ట్ రైజర్ పై అంటే మీకు సెట్ ఎలిజిబిలిటీ నో వచ్చినా కూడా సెట్ పెండింగ్ ఉన్నా కూడా ఇలాంటి వాళ్ళు సెట్ రిక్వెస్ట్ అనేది కూడా రైజ్ చేసుకోవచ్చు. మాకు ఇంకా పెండింగ్ లో ఉంది సో తొందరగా మాకు యాక్సెప్ట్ చేయండి అనేది కూడా. అండ్ స్టూడెంట్స్ అదర్ గ్రీవెన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూ ఉంటే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఇంకా అమౌంట్ రిలీజ్ అవ్వకపోతే ఫీజు విద్యా దీవెన నాట్ రిలీజ్ దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, మాక్సిమం అందరు కూడా ఇదే ఎక్కువ ఇష్యూ ఉంటుంది కదా నాట్ రిలీజ్ అని చెప్పేసి రైట్ యువర్ గ్రీవెన్స్ దగ్గర నేను ఎలిజిబుల్ అంటే నేను అన్ని విధాలుగా ఎలిజిబుల్ కానీ నాకు అమౌంట్ అయితే ఇంకా క్రెడిట్ అయితే అవ్వలేదు, నా యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది చెక్ చేసుకొని నాకు అమౌంట్ తొందరగా రిలీజ్ చేయండి అనేది మీరు ఇక్కడ ఇంగ్లీష్ ఫార్మాట్ లో అయితే మీరు అప్లోడ్ చేయాల్సి అంటే టోటల్ గా ఎంటర్ చేసి మీరు అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ కింద చూసుకుంటే వసతి దీవెన కానీ ప్రాబ్లం ఉంటే వసతి దీవెన అండ్ ఫీజ్ సోన్ యాజ్ రిలీజ్డ్ బట్ నాట్ క్రెడిట్ ఇన్ కాలేజ్ అకౌంట్. ఒకవేళ కాలేజ్ అకౌంట్ లో క్రెడిట్ అయి ఉంటే అది ఇక్కడ చూపించకపోతే ఇది మీరు రైజ్ చేసుకోవచ్చు. అండ్ ఎలిజిబుల్ యాజ్ పర్ ద నార్మ్స్ యాజ్ నాట్ ఎలిజిబుల్ అండ్ సెట్ అలాట్మెంట్ ఆర్డర్ మీకు ఎలిజిబుల్ అయినా కూడా సెట్ ఎలిజిబుల్ తో నో వచ్చింది. అండ్ జెండర్ రాంగ్ గా అప్లోడ్ చేసిన అండ్ రాంగ్ రిజిస్ట్రేషన్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ మెన్షన్ చేసిన, రాంగ్ ఫోటో అప్లోడ్ చేసుకున్నా అండ్ ఆధార్ నంబర్ ఇస్ రాంగ్లీ ఎంటర్డ్ ఏ తప్పు ఉన్నా కూడా మీరు ఇక్కడ రెక్టిఫై చేసుకోవచ్చు. అది స్టూడెంట్ గ్రీవెన్స్ లో. ఒకవేళ అబ్జెక్షన్ అగైనెస్ట్ ఇన్ఎలిజిబిలిటీ అంటే ఇక్కడ స్కాలర్షిప్ డీటెయిల్స్ దగ్గర ఇక్కడ మీకు డైరెక్ట్ గా అయితే చూపిస్తాను. స్కాలర్షిప్ డీటెయిల్స్ దగ్గర ఎవరికైతే ఎన్ఏ అనేది వచ్చి ఉంటుందో వాళ్ళు కూడా గ్రీవెన్స్ అంటే కిందకి మీకు స్క్రోల్ డౌన్ చేసుకుంటాను. ఇక్కడ 4 వీలర్స్ దగ్గర ఎన్ఏ కానీ, గవర్నమెంట్ ఎంప్లాయ్ ఎన్ఏ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ ఎన్ఏ కానీ ఈ విధంగా ఎన్ఏ ఉంటే వాళ్ళకి పడుతుంది. ఒకవేళ ఇక్కడ ఒక క్యాండిడేట్ చూసుకోవచ్చు అర్బన్ ప్రాపర్టీ ఉంది. సో మోర్ దెన్ 1500 స్క్వేర్ ఫీట్ అయితే ఉంది. సో అందువల్ల మీకు అమౌంట్ క్రెడిట్ అవ్వదు అని అయితే ఇక్కడ మీకు చూపిస్తుంది. ఓకేనా, సో ఇక్కడ ఏ విధంగా ఎన్ఏ కానీ ఉంటే అంటే ఎన్ఏ కానీ నో కానీ ఉంటే మీకు అమౌంట్ క్రెడిట్ అయితే అవుతుంది.
ఇక్కడ ఎలిజిబిలిటీ దాంట్లో మీకు ఎలాంటిదైనా రిమార్క్స్‌లో గాని చూపించుకుంటే, ఒకవేళ మీకు అన్ని ఎలిజిబుల్ అయ్యి ఉండి, మీకు అమౌంట్ క్రెడిట్ అవుతుంది. మీరు ఆల్రెడీ అన్ని చెక్ చేసుకొనుంటే, మీరు మీ అంతటికి మీరు గ్రీవెన్స్ అనేది అప్లై చేసుకోవచ్చు. అయితే ఇది మీ అంతటికి మీరే ఇది స్క్రీన్ షాట్ అనేది తీసేసుకోండి. ఇప్పుడు ఏదైనా కూడా మీరు గ్రీవెన్స్ దగ్గర అక్కడ కిందన ఫోటో అప్‌లోడ్ చేయాలి కాబట్టి, ఇది మీరు ఏదైతే మీ ప్రాబ్లమ్ ఉంటుందో దాని ఫోటో అనేది క్యాప్చర్ చేసేసుకోండి. ఓకేనా? సో, పైదైతే పైది మీకు ఏ ప్రాబ్లమ్ ఉంటే దాన్ని క్యాప్చర్ చేసేసుకోండి. క్యాప్చర్ చేసేసుకొని యాడ్ గ్రీవెన్స్ దగ్గరికెళ్ళిన తర్వాత ఇందాక బ్యాక్ చెప్పినట్టయితే స్టూడెంట్స్‌కి ఇక్కడ మనకి చూసుకోవచ్చు. అబ్జెక్షన్ అగైన్స్ ప్రాపర్టీ అసెంబ్లీ ప్రాపర్టీలో ఏమైనా ప్రాబ్లమ్ ఉన్న అబ్జెక్షన్ అంటే ఇక్కడ మీకు ఇన్ఎలిజిబుల్ అయ్యారు. లేదా అబ్జెక్షన్ 4 వీలర్ అంటే మీకు కార్ ఇలాంటి లేకుండా 4 వీలర్ లేకపోయినా కూడా మీకు 4 వీలర్ ఉందని చూపిస్తుంది. అండ్ అబ్జెక్షన్ అగైన్ రిటన్ ఎస్ షోన్ ఇన్ ఎస్ ఫీల్డ్. ఓకేనా? మీకు ల్యాండ్ లేకపోయినా ల్యాండ్ చూపిస్తుంది. అండ్ అబ్జెక్షన్ అగైన్స్ అగ్రికల్చర్ ల్యాండ్ ప్రాపర్టీ జోన్. సో మీకు అగ్రికల్చర్ అంటే ల్యాండ్ లేకుండా ప్రాపర్టీ చూపిస్తుంది. అండ్ అబ్జెక్షన్ అగైన్స్ మెంబర్ ఆఫ్ ఫ్యామిలీ సోన్ యాస్ గవర్నమెంట్ ఎంప్లాయ్. మీ ఫ్యామిలీలో గవర్నమెంట్ ఎంప్లాయీ లేరు కానీ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉందని మీకైతే చూపిస్తుంది. సో ఈ విధంగా ఏవైతే మీకు ప్రాబ్లం ఉందో అది సెలెక్ట్ చేసేసుకొని సో గ్రీవెన్స్ దగ్గర మీ గ్రీవెన్స్ అనేది యాడ్ చేసేసుకొని అప్లోడ్ రిలివెంట్ డాక్యుమెంట్ దగ్గర మీ దగ్గర రిలివెంట్ డాక్యుమెంట్ ఉంటే అప్లోడ్ చేసుకోండి. లేదంటే ఇక్కడ మీకు స్టార్ మార్క్ అనేది అయితే లేదు, మ్యాండేటరీ అనేది కాదు, అప్లోడ్ చేయాలా లేదని మీ డెసిషన్ మీద ఉంటుంది. ఒకవేళ మీకు పక్కా ప్రూఫ్ ఉంటే మీరు డాక్యుమెంట్ అప్లోడ్ చేసుకోండి. ఓకేనా? ఎవరైతే మీకు అమౌంట్ క్రెడిట్ అవ్వలేదో వాళ్ళకైతే అవసరం అయితే లేదు. అబ్జెక్షన్ రైట్ చేసుకున్న వాళ్ళు అప్లోడ్ చేయాలనుకుంటే అప్లోడ్ చేసి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్ అయితే అప్లై చేస్తున్నాను, అప్లికేషన్ ఏదైతే సెలెక్ట్ చేస్తున్నాను అండ్ టోటల్‌గా మనకి అబ్జెక్షన్ అగైన్స్ ఇన్ఎలిజిబిలిటీ మీద సెలెక్ట్ చేశాను. సో ఏ ప్రాబ్లమ్ ఈ క్యాండిడేట్‌కి ఇది ప్రాబ్లమ్ ఉంది కాబట్టి నేను అప్లై చేస్తున్నాను. సో ఓకేనా? సో అదే విధంగా మీకు ఏ ప్రాబ్లమ్ ఉంది ఆ ప్రాబ్లమ్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నాకు ఈ క్యాండిడేట్‌తో ఒక ఇష్యూ ఉంది కాబట్టి నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. అంటే రైట్ యువర్ గ్రీవెన్స్ దగ్గర నేను టోటల్‌గా ఎంటర్ చేసింది కాపీ పేస్ట్ అనేది చేస్తున్నాను. రైట్ యువర్ గ్రీవెన్స్ దగ్గర సెలెక్ట్ చేసి ఎంటర్ చేసిన తర్వాత టోటల్‌గా అన్ని చెక్ చేసుకోండి. అండ్ అప్లోడ్ రిలవెంట్ డాక్యుమెంట్ దగ్గర చూస్ ఫైల్ మీద క్లిక్ చేసుకొని ఉంటే అప్లోడ్ చేసుకుంటారు. అది కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఓపెన్ నేను పీడీఎఫ్ కన్వర్ట్‌లో అప్లోడ్ చేస్తాను. పీడీఎఫ్ కన్వర్ట్ కూడా డైరెక్ట్ వెబ్‌సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు పీడీఎఫ్ కన్వర్ట్ కిందనే చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? కన్వర్ట్ చేసుకొని ఇక్కడ మనకి ఇక్కడ క్లియర్‌గా ప్రొవైడ్ చేశారు. పీడీఎఫ్ గాని జేపీజీ ఫార్మాట్‌లో 2 ఎంబీ లోపే అప్లోడ్ చేయాలి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఇక్కడ లాస్ట్‌లో సబ్మిట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో దీని దగ్గర సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే సో టోటల్‌గా మీకు గ్రీవెన్స్ అనేది అప్లై అయిపోతుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. అప్లై అయిపోయిన తర్వాత అది అప్లై అయినట్టు మీకు ఏ విధంగా స్టేటస్ చెక్ చేసుకోవాలంటే ఇక్కడ వ్యూ ప్రింట్ స్కాలర్‌షిప్ స్టేటస్ మీద సెలెక్ట్ చేసుకొని రీసెంట్ అప్లికేషన్ ఐడీ సెలెక్ట్ చేసుకొని గెట్ అప్లికేషన్ స్టేటస్ మీద సెలెక్ట్ చేసుకున్న తర్వాత కిందకి స్క్రోల్ డౌన్ చేసుకుంటే మీకు ఇక్కడే ఇంటర్ఫేస్ అయితే అవుతుంది. ఓకేనా? మీరు అప్లై చేసుకునేది టోటల్‌గా మీకు ఇక్కడే ఇంటర్ఫేస్ అయితే అవుతుంది. ఓకేనా? సేమ్ ఇదే విధంగా మీరు మీ అంతటికి మీరే గ్రీవెన్స్ అనేది అప్లై చేసుకోవచ్చు. సో ఏ విధంగా అంటే మీకు ఎలాంటి ఇష్యూస్ లేకుండా మీకు అమౌంట్ రిలీజ్ అవ్వకపోయినా అబ్జెక్షన్ ఇన్ఎలిజిబుల్ అయినా కూడా మీ అంతటి మీరే గ్రీవెన్స్ అప్లై చేసుకోవచ్చు. ఇదే అప్లికేషన్ అంటే మీకు అప్లై చేసుకున్న ప్రాసెస్ అనేది ఇంకా గ్రీవెన్స్‌లో గాని స్కాలర్‌షిప్‌లో గాని ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థాంక్ యూ.